అందరికీ ప్రైజ్ లార్డ్. సెప్టెంబర్ 25 ఈరోజు దేవుని వాగ్దానము. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. సామెతలు 11:31. నీతిమంతునిగా జీవిస్తున్న నీవు ఎన్నోసార్లు నీ మనసులో ఇలా అనుకున్నావు కదా, నీతి కలిగి జీవిస్తున్న నాకు ఎందుకు అన్నీ ప్రతికూలంగానే అవుతున్నాయి? నా నీతి వలన నాకు ప్రయోజనం ఏమిటి అని బాధపడుచున్నావు కదా. దేవుడు నీతోనే చెప్పుచున్న మాట, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. నీ నీతి ఎన్నడూ వ్యర్థం కాదు. నీతిమంతుల పక్షముగా దేవుడు నిలుస్తాడు. వారి చెయ్యి పట్టుకొని వారిని ఉన్నత స్థలముల మీదకి తీసుకువెళ్తాడు. నీవు నీతిగా ఉండుట ద్వారా ఈరోజు నీ స్థితి కొంచెంగానే ఉండవచ్చు. తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. కీర్తనాకారుడు ఇలా సెలవిస్తున్నాడు, నీతిమంతుడు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీవు నీతిగా బ్రతుకుట వలన నిన్ను మాత్రమే కాదు, నీ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్లజేయునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమెనని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.